మీరు గణేషా? మీరేమవుతారమ్మా? నేను వాళ్ళకు పిల్లి లాంటి దాన్ని అమ్మ. నా దగ్గర మీరే వాచ్మ్యాన్ అని చెప్పి. మీరు అనాథ, మీకు ఎవరు లేరా? అమ్మా నాన్న ఎవరు, మీ చుట్టాలు ఎవరు లేరు? ఎవరి దగ్గరికి వెళ్ళండి. సో మీకు అమ్మా నాన్న ఎవరు చనిపోయారు చిన్నప్పుడే? మీ చుట్టాలు ఉన్నారా? కానీ ఎవరి దగ్గరికి మీరు వెళ్ళరు. ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళతో పరిచయం మీకు? 4 years. 4 years. 4 years నుంచి పరిచయం. అంత ముందంతా ఎక్కడ పెరిగారు మీరు? అంత ముందుకు మా పెద్దమ్మ దగ్గర పెరిగాను, కానీ నేను ఎవరి దగ్గరికి అక్కడ ఏమైనా చదువుకున్నారా మీరు? చదువుకోలేదు మేడం. ఏం చదువుకున్నారు? ఏం పని చేస్తారు? క్లీనర్ బస్, ఇప్పుడు ప్రజెంట్ ఆర్డర్ ఉన్నప్పుడు బస్ క్లీనర్ గా చేసిన మేడం. క్లీనర్ గా నేను క్లీనర్ గా చేస్తుంటే ఇక్కడ హాస్పిటల్ ఓపెనింగ్ అయింది మేడం. ఓపెనింగ్ అయినాక ఈ అమ్మాయి కొద్దిగా పరిచయం, అంటే వీళ్ళు పరిచయం అయ్యారు మేడం. హాస్పిటల్ ఈ వాచ్మెన్ వాళ్ళు పరిచయం అయినాక ఏమైనా ఇట్లా సంగతి అని చెప్పి మా ఊరికి ఇట్లా సంగతి అయినాక పరిచయం అయినాక వీళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే ఈ అమ్మాయి పరిచయం అయింది మేడం. పరిచయం అయినాక ఓ రోజు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్, నీకు 4 లక్షలు ఇస్తే బండి పెడితే నన్ను పెళ్లి చేసుకుంటా లేదని అడిగింది. నువ్వెవరు నేనెవరు, ఈ కొద్ది పరిచయంలోనే అట్లా అంటావు అదేం చెప్పాను. అట్లా అనొద్దు అదేం చెప్పంటే సరే అని చెప్పి నేను ఊకున్నా మేడం. ఫోన్ చేస్తుండే మాట్లాడుతుండే, నైట్ పూట ఫోన్లు చేయదు, మా ఇంట్లో మా అక్క పిల్లలు ఉంటారు, చేయొద్దు అదేం చెప్పాను మేడం. సరే అని చెప్పి ఇక బంద్ చేసిన మేడం. ఇక వీటికి వస్తుంటే మాట్లాడుతుండే చేస్తుండే నేను చెప్పాను ఇక ఫోన్లు చేయొద్దు అదేం చెప్పాను. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని చూసుకున్నా మాట్లాడటానికి వెళ్తున్నా అదేం చెప్పంటే ఎప్పుడు వెళ్తావు, ఎందుకు వెళ్తావు, మన ఇద్దరం చేసుకుందామన్నాం కదా, నువ్వు ఇంకో వేరే అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తావు అదేం చెప్పాను. అంటే ముందు నుంచి అమ్మాయి అంటే మీకు ఇష్టం లేదని చెప్పారా? ఇష్టం లేదని చెప్పాను. అంటే కొన్నాళ్ళు కలిసి తిరిగానన్నారు కదా? అది అప్పుడు కాదు మేడం. అయితే ప్రజెంట్ గా నేను అక్కడ వెళ్ళినాక మళ్ళా అమ్మాయిని చూసేసినాక మా వాళ్ళు ఒప్పుకోలేదు మేడం. ఒప్పుకోకుంటే మళ్ళీ నేనేం చేసిన అంటే మా పెద్దమ్మ కొడుకులు వాళ్ళ దగ్గర ఉంటుంటే కదా మేడం, ఒప్పుకోవట్లేదు. ఇక వాళ్ళ దగ్గరికి ఏం చేసిన అంటే ఇక అమ్మాయి వద్దనుకుంటున్నా కదా అని చెప్పి ఇక్కడికి వచ్చేసిన మేడం. స్కూల్లో ఉండిపోయినా మేడం. అంటే మీరు ఎవరు ఏ అమ్మాయిని చూసుకున్నారు? వేరే ఊర్లో ఒక అమ్మాయిని చూసుకున్నా మేడం. సో అమ్మాయిని మీ వాళ్ళు ఒప్పుకోలేరు. ఇక ఒప్పుకోకుంటే నేను ఏం చేసిన అంటే ఇక్కడికి వచ్చేసిన. ఈ స్కూల్లో ప్రజెంట్ ఈ స్కూల్లోనే ఉంటున్నాయి. ఇక ఉంటుంటే ఇంకా పరిచయం అయిపోయింది మేడం. ఈ అమ్మాయి పరిచయం అయింది. ఇక కూరగాయలు తేవడం, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవడం, అవి తేవడం, ఫ్రూట్స్ తేవడం, చిన్న విషయానికైనా ఫోన్ చేసి పిలిచేది మేడం. ఏ విషయంకైనా సరే ఫోన్ చేస్తున్నాయి మేడం. ఇక అంత ఇంత రాగా పరిచయం క్లోజ్ అయిపోయింది మేడం. క్లోజ్ అయిపోయినాక ఇక నేను అన్న, నాకు తల్లిదండ్రులు అయితే ఎవ్వరు లేరు కదా, వీళ్ళని దగ్గర ఉండి వీళ్ళని బతిమిలా అన్న, తల్లిదండ్రులుగా నిలబడి పెళ్లి చేయండి అని చెప్పి వీళ్ళని బతిమిలాను మేడం. బతిమిలాడితే ఏం చేశారంటే వీళ్ళు సరే మీరిద్దరు మంచిగా ఉంటా అంటే మేము చేస్తామని చెప్పి వీళ్ళిద్దరు ఇక్కడ నిలబడి చేసిరు మేడం పెళ్లి. అయితే నా ద్వారా అట్లా పరిచయం అయ్యారు. నేను పెళ్లి వద్దన్నాను. ఇప్పుడు మన క్యాస్ట్ వేరు, వాళ్ళ క్యాస్ట్ వేరు. రేపు పొద్దుగాల మీ పెద్దమ్మ కొడుకులు ఉన్నారన్నావు, చూద్దాం ఒక 6 నెలలు ఆగండి. ఆగిన తర్వాత వీళ్ళకు మధ్యలోనే ఒక 2-3 నెలల తర్వాత చిన్న గొడవ వచ్చింది. ఏమైందంటే వీళ్ళు గొడవ పడిరు, మా ముందరనే పడ్డారు. నేను తోలుకోపోతానంగా వేరే వాళ్ళని ఎందుకు బండి అడుగుతున్నావు, నాకు సంబంధం లేదని వీడు అన్నాడు. అంటే అట్లాంటిది వద్దిగా, మనకు సంబంధం లేదని నేను వద్దన్నాను. అందరి ముందటే చెప్పాను, వద్దు పెళ్ళి, మన మీద బ్రతకని కొడుచున్నాం మీద సంసారం, ఇది ఏంది ఉట్టి కాదు, మా మాకు ఫ్యామిలీ ఉన్నది, గణేష్ వద్దు. కాకపోతే అలా ఇంటికి పోయి వాళ్ళందరినీ పిలిచి అడుగుదాం, అడిగిన తర్వాతనే పెళ్ళి. అంతవరకు అంటే మాకు ఎవ్వరు లేరు, నాకు ఏం సంబంధం లేదు, గణేష్ నేను ఉన్నా అని నలుగురు ముందటనే చేసి చెప్పింది. మేము అట్లా కొద్దిగా రిలీఫ్ అయింది. సరే మరి ఇంత దూరం వచ్చారు కదా, బతుకుతారు కదా అన్నాం. నేను ఏం చెప్పిన అంటే కాగితం రాసుకుందాం, మీ అమ్మ నాన్నని పిలువు, మేము 4 ఉంటాం. గల్లీలో కూడా 4 పెద్ద మాసాలు చెప్పినాం, గల్లీ లీడరు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పినాం. తలా కొంత సాయం చేసిరు వాళ్ళు, ఉట్టేం చేయలేదు. అందరూ 5,000 ఇచ్చారు మేడం, ఒకరు 2,000 ఇచ్చారు, ఒకరు 1,000 రూపాయలు పుస్తమెట్టలు చేయించారు. స్కూల్ వాళ్ళు ప్రిన్సిపల్ మేడం పుస్తమెట్టలు చేయించారు. అయితే మేము పెళ్లి చేసేటప్పుడే చెప్పాం, అబ్బాయి మాత్రం అనాథ, నేను వాచ్మెన్ గా పనిచేస్తున్నా, వాళ్ళు వాచ్మెన్ గా పని, రేపు పొద్దంటే మాత్రం మేమైతే ఇక్కడ ఉండం, మేము ఉండేటోళ్ళం కాదు. అబ్బాయిని మంచిగా చూసుకుంటట్టయితే ఉండని వాళ్ళ బావను వాళ్ళ అక్కలను అందరిని పిలిచి వాళ్ళ ముందరనే మాట్లాడాం. కాగితం రాసుకున్న పెళ్లి పెట్టుకుందాం అనే వరకు నేను లేను. ఆయనతో పోయారు, పెళ్లి పత్రిక పెట్టించుకొచ్చారు. సరే పెళ్లి ఈయన వచ్చి కాళ్ళ మీద పట్టాడు, పెళ్లి పత్రిక పెట్టించిన చెడగొట్టకే, వీళ్ళు ఏం మాట్లాడుకురో మాకు తెలియదు. ఇక సరే మరి ఇట్లా అయిందానికి మన గల్లీలో కూడా 4 పెద్ద మాసాలు చెప్పుదామని 4 పెద్ద మాసాలు చెప్పినాం. వాళ్ళ బావ అక్కని పిలుచుకొచ్చినాం, వాళ్ళ ఊరికి తోలుకపోయింది, వాళ్ళ ఊరి కాడ మాట్లాడి వచ్చినాం, వీడికి మాట్లాడుకొచ్చినాం. ఆడ అసలే మాట్లాడిన మేడం. అయితే పోయేటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో కూడా మంచి ఇల్లు ముట్టకూడదు అని చెప్పి, సరే మీరు చెప్పినట్టే. అయితే కిన్నరగా పని చేస్తాడు, మరి ఎట్లా రేపు పొద్దుగాల వాళ్ళ ఊళ్ళో ఏదైనా ప్రాబ్లం అవుతుంది, మమ్మల్ని తిడతారు, మమ్మల్ని పట్టుకుంటారు అన్న. నేను చెప్పుకుంటాను, వాళ్ళ ఊళ్ళో బస్సు డ్రైవర్గా చేస్తాడని చెప్పమన్నది. సరే బస్సు డ్రైవర్గా చెప్తాం, మరి రేపు పొద్దుగా రిమార్క్ అయితే ఎవరికి వస్తుంది, మేము ముందట వాళ్ళు మమ్మల్ని దాంతో ఫస్ట్ వద్దన్న. నేను చెప్పుకుంటా రమేష్ అని వాళ్ళ బావల ముందర కూడా చెప్పింది, అన్నీ నేనున్నా, మీరు ఏం టెన్షన్ పడవద్దు, నేనున్నాను, అందరికి భరోసా ఇచ్చి మంచిగా చేసింది. పెళ్ళి అయినాక 4వ రోజుకు అమ్మాయి నాకు ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసింది నైటే, అన్నకి సంగతి నన్ను వెళ్ళిపోమంటుంది, ఎందుకు వెళ్ళిపోమంటుందో నాకు తెలియదు అంటే. ఎందుకు వెళ్ళిపోమంటారు అంటే రూమ్ కిరాయి అయితే నేను పెళ్ళి అయ్యాను 6 రోజులు అవుతుంది, ఇప్పుడు నాకు వచ్చేది 10 తారీఖు శాలరీ, ఇప్పుడు ఉన్నదే 2 తారీఖు, ఇప్పుడు 7 వస్తుంది, 27 తారీఖు 7 వస్తుంది అంటే, సార్ నేను అడుగుతుంది అన్న.
అంతల్లి మేము ఫోన్ చేసింది నాకు ముందని తింటాడా